పొయ్యి మీద పప్పు తోటకూర కూర వండుతున్నాను. ఒక కప్పు కందిపప్పుని శుభ్రంగా కడిగేసి గ్లాసున్నర నీళ్ళు పోసి పొయ్యి మీద పెట్టి తోటకూర మడి దగ్గరికి వెళ్ళి తోటకూర లాక్కొచ్చి మొదలు తీసేసి శుభ్రంగా కడిగేసి అంకుల్కి ఇస్తే కాడలతో సహా సన్నగా తరిగి పెట్టారు. కాస్త లేతగానే ఉంది తోటకూర. ఈ టమాటా ముక్కలను, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు నేనే చాకుతో గబగబా కట్ చేసేసాను. మళ్ళీ అంకుల్కి ఇస్తే ఇంకా చాలాసేపు పడుతుందని. ఇప్పుడు ఈ మొత్తం కలిపేసి పప్పులో వేస్తున్నాను. పప్పు ఇప్పటికే చాలా వరకు ఉడికింది కదా, ఇంకా ఇది కూడా వేసాక మొత్తం అంతా కలిపి ఉడుకుతుంది. ఉడికాక కొంచెం ఉప్పు పసుపు వేసి మెదిపేసి నెయ్యి వేసి తాలింపు పెడతాను. పులుపుకేమో కొంచెం నిమ్మరసం పిండుతా. ఇదే కూరని అత్తమ్మ చేస్తే చాలా రుచిగా ఉండేది. అప్పుడు పొయ్యి మీద చింతపండు పులుసు పిండేవాళ్ళు కదా. ఇప్పుడంటే ఇలా రకరకాలు వచ్చినాయి పులుపుకి. చింతపండు పులుసు పిండిన కూరే బాగా టేస్ట్ ఎక్కువ ఉంటుంది. కాకపోతే చింతపండు కొంచెం వాడకం తగ్గిద్దామని నేను ఇలా నిమ్మకాయ పిండటమో లేకపోతే ఉసిరికాయ ముక్కలు వేయటమో అలా చేస్తూ ఉంటాను. మాగాయ పచ్చడి ఉంటే మాగాయ పచ్చడిలో ముక్కలు కూడా వేస్తాను నేను ఇందులో. ఈరోజు అయితే నిమ్మకాయ పిండుతా కూర ఉడికాక. అప్పుడైతే కూర చక్కగా గట్టిగా ఉండేవాళ్ళు. నేనేమో కొంచెం పలసగానే వండుతాను కూరని.